Audio Jungle. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మొన్నే మా సినిమా సాంగ్ రిలీజ్ అయింది, మెమరబుల్ టైటిల్ సాంగ్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇవాళ నా ప్రాణం. నేను నిజంగా సందీప్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. స్టోరీ విన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, మ్యూజిక్ బ్యాక్ బోన్ ఈ సినిమాకి. అండ్ మేమందరం షూటింగ్కి వెళ్ళేటప్పుడు చాలా కాన్ఫిడెంట్తో సినిమా స్టార్ట్ చేయబోతున్నాం. ఆయన ఒక చిన్న వైలెన్స్ థీమ్ పంపించారు మాకు. అది విని మాకు మా కాన్ఫిడెన్స్ ఇంకో 100 times పెరిగిపోయింది. అండ్ అర్థమైపోయింది సినిమా ఏ రేంజ్లో ఉండబోతున్నాను నేను మ్యూజిక్ వల్ల. సో సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ us such a wonderful music. అండ్ భాస్కర్ భట్ల గారు థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమాలో ఉన్న పెయిన్ ఆయన లిరిక్స్తో బయటపెట్టారు. థ్యాంక్స్ సో మచ్ సార్. అండ్ ఇది సెకండ్ ప్రెస్ మీట్. నిజంగా ఈసారి ఏం మాటలు అర్థం కావట్లేదు. బట్ సినిమా చాలా తొందరలో ముందుకు వస్తుంది. చాలామంది థ్యాంక్స్ చెప్పాను మొన్నే. అండ్ మా నాన్న మాకు థ్యాంక్స్ చెప్పలేదు. ఇప్పుడు కూడా ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటున్నాను. బట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా నాన్న ఇంత మంచి స్టోరీ అంటే ఏ స్టార్తో తీయొచ్చు ఈ సినిమా, కానీ నాతో చేశారు. మీరు అందరూ అనుకోవచ్చు, నువ్వు కొడుకు కదా మళ్ళీ స్టార్ అని మాడుతుంది అనుకోవచ్చు మీరు. బట్ ఈ స్టోరీ ఇండియాలో ఏ స్టార్తో తీయొచ్చండి, కానీ ఆయన నాతో తీశారు. కొడుకు అని మర్చిపోండి, ఇది డెఫినెట్గా మా నాన్న కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది. నాకు ఒక్క విషయం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే హిట్లు వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉండేది. మా డాడీ ఫ్లాపులు మళ్ళీ హిట్కి వచ్చినప్పుడు నాకు నిజంగా చాలా గర్వం అనిపించేది. కానీ ఈసారి మా నాన్న ఏ స్టార్తో బయటికి రావట్లేదు, ఏ పెద్ద సెలబ్రిటీతో మళ్ళీ కంబ్యాక్ అవ్వట్లేదు. ఏ ఎక్స్పీరియన్స్ లేని, ఏ ఫ్యాన్ బేస్ లేని ఒక 20,000 కుర్రోడితో మళ్ళీ కంబ్యాక్ అవ్వబోతున్నారు. నాకు దానికి గర్వంగా ఉంది. అండ్ నేను ఇప్పుడు అంటున్నాను మా డాడ్ ఇస్ బ్యాక్ అని. బట్ ఈ డైలాగ్ మళ్ళీ రిపీట్ అవుతుంది, ఎందుకంటే మళ్ళీ నేను ఇంకెళ్ళరు పని బ్యాక్ అవ్వడానికి. సో దట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ May 11th మా సినిమా రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ మీ అందరూ చూడాలి, మమ్మల్ని బ్లెస్ చేయాలి. సో అండ్ ఇప్పుడు ఇది అప్లోడ్ అయిన యూట్యూబ్లో చూస్తున్న వ్యూస్ అందరూ వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ సో ప్లీజ్ మమ్మల్ని మా సినిమా చూడండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఐ సీ యు గైస్ ఇన్ థియేటర్స్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.